చేసేది. ఇద్దరు ఉమ్, ముగ్గురిని చేసేది కాదు. ఉమ్, అయితే ఎన్టీఆర్ దెబ్బతిన్న తర్వాతన చంద్రబాబు గారు పవర్ చేపట్టిన దగ్గర నుంచి ఆయనకి అర్థమైంది. అప్పుడు ఉమ్, ఏంటది, ఒక పట్ల అతని పేరేంటి పరిటాల రవి, లేకపోతే దేవినేని నెహ్రూ, గోరంట్ల బుచ్చి చౌదరి ఇట్లాంటి వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఆ జిల్లాల్లో పట్టు వాళ్ళదే. వాళ్ళకి అట్లా ఉమ్, అప్పచెప్పేశాడు ఉమ్, ఎన్టీఆర్. వాళ్ళని ఉమ్, ఇచ్చి పార్టీని తన గ్రిప్లోకి తెచ్చుకోవడానికి టైం తీసుకోవాల్సి వచ్చింది చంద్రబాబు. ఉమ్, అవును. కాబట్టి అప్పటి నుంచి ఏం చేశారు చంద్రబాబు, ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురిని ప్రోత్సహిస్తారు. అవసరమైతే ఒకళ్ళు ఎమ్మెల్యే, ఒకళ్ళు ఎమ్మెల్సీ, ఒకళ్ళు ఎంపీ, ఇట్లాగ రకరకాల పోస్టులతో ఒకళ్ళకొకళ్ళు పోటీ పడేలా చేసి చివరిలో ఎవరో ఒకళ్ళకి ఇస్తారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఉమ్, ఫార్ములా అట్లాగా ముగ్గురు ఉమ్, నలుగురు ఒక్కో నియోజకవర్గంలో కొట్టుకుంటే ఆ గ్రూప్ నాయకుడు రాజశేఖర రెడ్డి గ్రూప్ అని, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గ్రూప్ అని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గ్రూప్ అని, అధిష్టానం అవును. గ్రూప్ అని, ఇట్లా గ్రూపులు వచ్చి అందులో ఎవరో ఒకళ్ళకి సీట్ చివరిలో అక్కడ అధిష్టానం దగ్గర కూర్చోబెట్టుకుని వీళ్ళలో నాకు ఈ సీట్ కావాలి, నాకు ఈ సీట్ కావాలంటే ఫైనల్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్వాలిఫికేషన్ చెప్పి తమ తమ క్యాండిడేట్ది ఆ క్వాలిఫికేషన్స్ ఆధారంగా ఇప్పించుకునేటటువంటి తత్వం కాంగ్రెస్కు ఉండేది. ఆ ఉమ్, కాన్సెప్ట్ని ఇప్పుడు ఆ, ఏదైతే తెలుగుదేశం అమలు చేస్తుంది, ఇద్దరు ముగ్గురిని ప్రోత్సహించడం అనేటటువంటి. అదే సమయంలో ఉమ్, తెలుగుదేశం ఎన్టీఆర్ ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో, ఒక నియోజకవర్గానికి ఒక నాయకుడినే నమ్మటం, ఓ జిల్లాకి ఒక అవును. నాయకుడినే నమ్మటం, ఈ ఫార్ములా ఉమ్, జగన్ ఫాలో అవుతున్నాడు ఇప్పుడు. మనకు ఉమ్, కనబడుతోంది ఇప్పుడు చూడండి. 23 మంది ఎమ్మెల్యేలు పోతే అక్కడ మళ్ళీ కొత్తోడు రావాల్సి వచ్చింది. కానీ ఆ, ఉమ్, జగన్ ప్రోత్సహించుకొచ్చింది ఎక్కడ ఉంది అక్కడ. జగన్ ఉమ్, ఫార్ములా ఏంటంటే నన్ను నమ్మినోడు సేఫ్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఉమ్, వాడికి ఇక అక్కడ ఇంకో రాజకీయ పోటీ ఉండకూడదు. ఉమ్, ఎవరన్నా ఉన్నారు అంటే తను వాళ్ళకి ముందే చెప్పేస్తాడు మొహమాటం లేకుండా. ఇప్పుడు ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి పేరేంటి, ఆ, మన ఎమ్మెల్యేగా ఇప్పుడు అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి మొహానే చెప్పేశాడు కదా, అమ్మ నీకు నెక్స్ట్ నెక్స్ట్ ట్రిప్ టికెట్ ఇవ్వలేను అని చెప్పేసి. ఉండవల్లి శ్రీదేవా. ఆ ఉండవల్లి శ్రీదేవికి, కోటన్ రెడ్డికైనా మొహానే సుచరితగా. చెప్పేశాడు ఉమ్, కదా. అతని దగ్గర అవునవును, అందుకే ఆ వెళ్ళారు. ఉమ్, లేదులే నేను చూసుకుంటాలే, నేను చూస్తాలే, నీ జీవితం నీ ఉమ్, జీవితం చూస్తానంటాడు. కానీ నీకు ఈ సీటు ఉమ్, నీదేలే, నేను ఆలోచిస్తున్నాలే, ఇట్లాంటిది ఉండదు. ఉమ్, అది అతని దగ్గర ఉన్నటువంటి తత్వం. అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అతని ఫార్ములా అది. ఉమ్, 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 ఉమ్.